అక్క నీ పేరేంటి? నా పేరు మరియా. మరియా. మాకేముందండి, మేము ఇంట్లో ఇలా కట్టబడతా ఉన్నాం ఎండలోను. మాకు ఎవరు ఏం చూపిస్తున్నారండి? ఏ నాయకులు వస్తే మాత్రం నేను కూడా ఎంత కష్టపడుతున్నా, ఎండలోనే తిరుగుతున్నా. ఇప్పుడు ఏ నాయకులు వస్తే ఏం చేస్తారండి? మేము జగనాన్ని కోట వేస్తామండి, జగన్కే వేస్తామండి, జగన్ గెలిపిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కూడా పింఛన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కడ తీసుకుంటా లేదండి. పింఛనీళ్ళు ఏమి ఇస్తున్నారండి? ఎవరు ఇస్తున్నారండి? ఎక్కడ ఇస్తున్నారు? పంచాయతీలో ఇస్తున్నారండి. వాలంటీర్ ఇచ్చేవారండి. అవును, రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఇంటికి వెళ్ళి ఇస్తే మాత్రం ఎవరో ముసలాళ్ళు అందరూ ఎక్కడండి ఎండలో పడి వస్తున్నారండి. ఆ ముసలాళ్ళు అందరి కోసం మరి కొంచెం న్యాయం చేయాలి కదండి. మరి చంద్రబాబు నాయుడు మాకు ఏం చేస్తున్నాడు ఏంటండి? మాకు ఏం చేయలేదండి. చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఇక్కడ పిఠాపురంలో. మేము పవన్ కళ్యాణ్కి వేయనండి, వంగ గీతకి వేస్తానండి. వంగ గీతకే వేస్తామండి మేమైతే. పవన్ కళ్యాణ్కి ఏమండి నిలబడి ఆయన ఏం చేస్తారండి? ఢిల్లీ హైదరాబాద్ అడుక్కోబెట్టండి ఆయన్ని. ఇక్కడ ఓటేస్తామండి. ఆయన ఉండమా హైదరాబాద్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి మేము ఓటేసాము, మేము అక్కడే ఓటేసాము. మాకు ఇల్లు ఇవ్వండి, లేకపోతే మాకు భూములు ఇవ్వండి, మాకు రోడ్లు ఇవ్వండి అడగండి. అసలు ఆయన ఏం అభివృద్ధి చేస్తాడో కనీసం తెలుసుకున్నామమ్మా? ఏం చేస్తారండి? ఏం చేయరండి. అంతేనా? అంతే అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మీ బతుకులు మారవంటావు? మారవండి మా బతుకులు. ఎవరు వచ్చినా అటుకేనండి. ఎవరు వచ్చినా మా బతుకులు ఎండలో బతుకులేనండి. ఎండలోనే కట్టబడాలండి, ఎండలోనే ఉండాలండి. మేము ఈ కట్టపొద్దు అంత మళ్ళీ కట్టబడి పొద్దు వెళ్ళి కొంచెం గంజి కాసుకుని తాగాలండి, అంతే అండి. ఏ వాళ్ళు వచ్చినా, జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా, మామూలు పవన్ కళ్యాణ్ వచ్చినా, వంగ గీత వచ్చినా మా పద్ధతి ఇదండి. ఎవరి నెల ఎవరి కాళ్ళు పెట్టుకుని అడగమండి. అంతేలే, కరెక్ట్. ఏం చేయాలంటావు ప్రభుత్వాలు? చెప్పు, నువ్వు చెప్పు. ప్రభుత్వాలు తెలియదంటే న్యాయాలు ఎలా చేయాలో ఎండలో ఎండిపోతున్నారు, తెలియదండి. అట్లా కాదక్క, నువ్వు డిమాండ్ ఏమైనా ఉందా? ఈ వచ్చే ప్రభుత్వం ఇలా చేస్తేనే మాకు ఇష్టం అని చెప్పు. డిమాండ్ ఏమి లేదులేండి. ఇంకా ఎవరో మరి వాళ్ళు ఇష్టపడి చేస్తారండి. మన ఎండలో అంటే ఇక్కడ టెంట్ వేయాలి, వేయాలండి. మరి టెంట్ వేయాలండి. మా వాండర్ కన్నా కాటికి మరి ఈ భూంగాలో కల్పించాలి కదండి. అవును, ఇప్పుడు అధికారులు ఉన్నారండి. ఈ మామూలు ఎండ లేదు. మరి ఈ భూంగాలకు ఏదన్నానో మరి కల్పించడం చేయడం ఏదన్నా ఉంటే అప్పుడు వాళ్ళు తల్లి వాళ్ళు టెంట్ వేస్తారు. నాన్న ఇట్రా. నీ పేరేం పేరు? మీ అమ్మేనా? ఏం చదువుతున్నావు తల్లి? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఎంత నీ వయసు ఎంత? 18 years. వచ్చిందా ఓటు? అరే ఎందుకు అప్లై చేసుకోవాలా? అప్లై చేసాము అయితే ఇంకా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఎక్కడ, ఏ కాలేజ్ చదువుతున్నావు తల్లి? కాకినాడ పిఆర్ కాలేజ్. అవునా? సో రోజు బస్సులో వెళ్ళొస్తావా? నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నీకు ఫ్రీ అంట, బస్సు ఫ్రీ అంటగా. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బస్ పాసులు అవన్నీ ఫ్రీ అంటగా. సరే కానీ నువ్వు ఒకవేళ ఓటు ఉంటే ఎవరికి వేసేవాళ్ళు దాన్ని? నేను పవన్ కళ్యాణ్కి. మరి మా అమ్మను ఒప్పించలేదు నువ్వు? అమ్మగారికి నచ్చింది అమ్మగారే చేస్తారు, మనకు నచ్చింది మనం చేస్తాం. ఎవరి అభిప్రాయం వాళ్ళే కదా, మనం ఎవరిని మార్చలేము. సో అమ్మ అంతే మారదు, అంతే. ఇక మనం యువత, మీలాంటి పిల్లలందరూ పెద్దవాళ్ళు అయితే ప్రభుత్వాల్లో మార్పు వస్తుంది, అంతే. ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు సుప్రియ. సుప్రియ, బాగా చదువుకున్నాను. బాగా చదువుకో. ఓటు అప్లై చేసుకుని ఓటు తెచ్చుకోవాలా? ప్రభుత్వాలు మార్చాలంటే మనం ఓటు తెచ్చుకోవాలి కదా తల్లి. ఓకే తల్లి, బాగా చదువుకున్నాం. ఇక్కడ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు హాఫ్ డే కాలేజీలకు ఇటుగా వెళుతూ హాఫ్ డే కష్టపడి పనిచేస్తున్నారు. ఒకసారి ఈ చెల్లెళ్ళతో మాట్లాడదాం, ఈ చెల్లెళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. చెల్లెమ్మ, ఏంటి నీ పేరేంటి తల్లి? సమీరా అండి. సమీరానా? ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? నువ్వు నాన్న? నువ్వు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్కి వస్తున్నావు. మీ రాజకీయాల మీద ఏమైనా అవగాహన ఉందా మీకు? ఏం తెలియదండి. ఏం తెలీదా? ఒకవేళ నీకు ఓటు ఉంటే ఎవరికి వేసేదానివి? పవన్ కళ్యాణ్కి వేస్తానండి. వేస్తావు. నీకు తల్లి? నువ్వు కూడా దగ్గర చెప్పు. పవన్ కళ్యాణ్కి వేస్తానండి. మీ అమ్మలందరేమో జగన్కి వేస్తా అంటున్నారు, మీరేమో పవన్ కళ్యాణ్కి వేస్తానంటున్నారు. మీ అమ్మల్ని ఒప్పించాలిగా మీరు వెళ్ళి. మా అమ్మలు కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారండి. అవునా? మీ అమ్మ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారా? ఉన్నారా అప్పుడు మీ అమ్మ వాళ్ళు ఇక్కడ? ఇక్కడ లేరండి. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా, బాగా చదువుకోండి. అన్నీ వస్తున్నాయా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ కాలేజీలో చదువుతున్నావు? కాకినాడ అండి. ఇక్కడి నుంచి రోజు బస్సులో వెళ్ళాలా? హాస్టల్లో ఉంటానండి. హాస్టల్లో ఉంటావా? మరి ఇప్పుడు కాలేజ్ సెలవులు ఇచ్చారా? అవునండి. ఓకే ఓకే, సెలవుల్లో వచ్చావు కాబట్టి పని చేసి పెడతారు అమ్మ వాళ్ళకి హెల్ప్. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ ఉందండి, నాన్న
అమ్మ ఏం చేస్తుంది? వ్యవసాయంకి వెళ్తుంది. వ్యవసాయంకి వెళ్తుందా? ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా? అన్న, చెల్లి, అక్క ఉన్నారండి. ఎవరున్నారు? ఇంకో మా పెద్దమ్మ ఇంటి తను. మీ పెద్దమ్మ తను? ఓకే 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 ఓకే. 5 అన్నీళ్ళు, ఒక అన్నయ్యలు ఏం చేస్తారు? వాళ్ళ అన్నీళ్ళు ఏదో పని చేసుకుంటారండి. అన్నయ్యలు ఎవరికి వేస్తున్నారు? అన్నయ్య పవన్ కళ్యాణ్కి వేస్తారు ఈసారి అన్నయ్యలు? మీ అన్నయ్యలు తెలీదండి. మీ అమ్మ అయితే పవన్ కళ్యాణ్కి వేస్తుంది. అవునండి. తల్లి నీ పేరేంటి? రాణి అండి. రాణి, ఏం చదువుతున్నావు? డిగ్రీ థర్డ్ ఇయర్. డిగ్రీ థర్డ్ ఇయర్. ఓటు వచ్చిందా నీకు? వచ్చిందండి. ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తావు? జనసేనకి అండి. పవన్ కళ్యాణ్కా? పవన్ కళ్యాణ్ అమ్మా నాన్న దేనికి వేస్తారు? పవన్ కళ్యాణ్ అండి. అమ్మా నాన్న కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారా? ఎందుకు వేస్తావు? అంటే ఆల్రెడీ జగన్ చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం కదండి, ఈసారికి పవన్ కళ్యాణ్ చూద్దామని. అవునా? వేస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ పిల్లలందరికీ మీకు బస్ పాస్ కూడా ఫ్రీ అంట కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తే? అవునండి. తెలుసా ఆ విషయం నీకు? తెలుసండి. తెలుసా? ఏం కావాలని కోరుకుంటున్నాను? ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయిగా నీకేం కావాలని కోరుకుంటున్నావు? ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నావు? అంటే పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకు ఉచితంగా స్కూళ్ళు చెప్తే చాలండి. ఇంకా న్యాయంగా చేస్తే ఎవరైనా న్యాయంగా చేయాలి. ఉద్యోగాలు అవన్నీ మీ ఇళ్ళ దగ్గరే ఉంటే బాగుంటుంది కదా, ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళకుండా. అంతేనా? మీ ఊరు బాగా అభివృద్ధి చెందాలిగా, అది కూడా కావాలిగా. రోడ్లు బాగుండాలా, అంతేనా? మీ ఊర్లోనే నీకు ఉద్యోగం రావాలా, అంతేనా? ఇంత పెద్ద సముద్రం ఉంది ఈ పక్కన, దాన్ని బాగా డెవలప్ చేయొచ్చు. తెలుసా నీకు? టూరిజం స్పాట్ చేయొచ్చు, తెలుసా? కానీ ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ వస్తే చేస్తున్నాడు అన్నాడు కదా, చేస్తా అన్నాడు కదా. ఓకేనా? సరే, నువ్వు ఓటేయడం కాదు, అందరితో పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయించు.